Hi guys, welcome back to my YouTube channel. This is Sarne2326 Vlogs. Welcome back to one more vlog in our channel. మీ అందరికీ నేను చేసిన నవరాత్రి సిరీస్ 2025 నచ్చినాయి అని అయితే అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే దసరా తర్వాత 2 డేస్ కలిసి వచ్చాయని మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఆ రోజు మార్నింగ్ తీసిన క్లిప్సే ఇవన్నీ కూడా. ఆ రోజు మా మార్నింగ్ అయితే చాలా ప్లెజెంట్గా క్లౌడీ వెదర్తో అయితే స్టార్ట్ అయింది. చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఆ రోజు మార్నింగ్ టిఫిన్ అయితే లైట్గా చేసాము. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ లేదా వెళ్తామన్నప్పుడు కానీ ఎంత ముందుగా ప్రీ ప్లాన్ చేసుకున్నా సరే ఆ రోజు ఎంతైనా లేట్ అవుతుందండి ఏదో ఒక కారణంతో. అందుకనైతే నేను ఎర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే దేవుడి సామాన్లు కడుక్కొని పూజ అయితే చేసేసానండి. ఇక్కడ నేను చూపిస్తున్న అమ్మవారి విగ్రహం మేము నవరాత్రిలో అమ్మవారికి పూజ చేశాం కదా, ఆ విగ్రహాన్ని ఆ రోజు దేవుడి మందిరంలో అట్లయితే రీసెట్ చేసి మంచిగా అలంకరించుకున్నాము. ఇంతకీ దివాళీ అయితే వచ్చేస్తుంది కదా, మీలో ఎంతమంది ఇంట్లో డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశారో? మేమైతే స్టార్ట్ చేసి హాఫ్ అయితే అయిపోయిందండి. ఇంకా 50% అయితే ఉంది. అన్నీ ఉతుక్కొని ఆరేసుకొని ఇంటిని అయితే ఇంకా నీట్గా డెకరేషన్ చేసుకోవాలి కదా దివాళీ వస్తే. మేమైతే ఈసారి దీవాళీ విజయవాడలో చేసుకుంటున్నామండి. ఆల్రెడీ మేమైతే విజయవాడకి అయితే వచ్చేసాము. మా ఇంట్లో అయితే దీపావళి వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. మరి మీ ఇంట్లో స్టార్ట్ అయ్యాయో లేవో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఆ రోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఫుల్ ప్యూర్ కాటన్ అండి. అప్పుడు దాకా ఉన్న క్లౌడీ వెదర్ సడన్గా మారింది. అందుకనే ముందు జాగ్రత్తగా నేనైతే కాటన్ డ్రెస్ ఫుల్ హ్యాండ్స్ అయితే ప్రిఫర్ చేశాను. ఇంకా ముందు రోజే కదా దసరా అయింది. ఇంకా అందుకని అమ్మవారికి మేము కట్టిన శారీస్ అన్నీ కూడా మంచిగా ఐరన్ చేసి ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము. తర్వాత ఇంకా టైం ఉంది బయలుదేరడానికి అంటే ఇంకా నేనైతే కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఫైనల్లీ మేమైతే స్టాచ్యూని చూడడానికి స్టార్ట్ అయిపోయామండి. మేము స్టార్ట్ అయ్యేసరికి 2:33 అయితే అయిపోయింది. మనకైతే ఇంటి దగ్గర నుంచి జస్ట్ 30 మినిట్స్ డ్యూరేషనే పడుతుంది. ఓఆర్ఆర్ వచ్చింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది రామానుచార్య స్టాచ్యూ అనమాట. ఇది మొత్తం కూడా 2014లో అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇనాగరేషన్ అయ్యిందైతే February 5th, 2022 అనమాట. దీని మొత్తం హైట్ 216 feet హైట్. ఈ స్టాచ్యూ అనేది కర్నూలు వెళ్ళే రూట్లో అయితే ఉంటుందండి. షాద్నగర్ కన్నా ముందే మనకి లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ అయితే ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి. అండ్ ఇంకా దీని టైమింగ్స్ వచ్చేసరికి వీక్ డేస్లో ఒకలా ఉంటుంది, వీకెండ్స్లో ఒకలా ఉంటుంది. వీక్ డేస్ అయితే 11 to 8 PM వరకు ఉంటుంది. అదే వీకెండ్స్ అయితే 10:30కి ఓపెన్ అయితే అవుతుందండి. కానీ ప్రతి మంత్ లాస్ట్ వెడ్నెస్డే అయితే ఇది క్లోజ్డ్ ఉంటుందండి. ఇంకా టికెట్స్ విషయానికి వస్తే అడల్ట్స్కి అయితే 250, అదే చిల్డ్రన్ ఏజ్ బిట్వీన్ 5 to 12 అయితే 150 రూపీస్ అండి. ప్రతిరోజు కూడా నైట్ 7:30కి హారతి అనేది ఇస్తారు రామానుచార్యకి. 7:45కి లేజర్ షో అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఇంకా ఫైనల్లీ మేమైతే స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేసుకుంటాడండి. ఎన్ని అవర్స్ అయినా ఉండొచ్చు. మోస్ట్ ప్రిఫరబుల్ టైం అయితే 3-4 కల్లా వెళ్తే మనకి మొత్తం 1.5 hour అయితే పడుతుంది. దీని లోపల మొత్తం 108 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఎక్కువ అయితే తమిళనాడు టెంపుల్సే ఉంటాయి. 5 or 6 ఆంధ్ర టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇంక ఇక్కడ మేమైతే ఫుల్గా ప్యాక్ చేసుకున్నాము. కిడ్స్కి ఫుడ్, బాటిల్, వాటర్ అన్నీ కూడా అలౌ చేస్తారు. కెమెరాస్ నాట్ అలౌడ్, ఫోన్స్ నాట్ అలౌడ్. మనకు అక్కడ లాకర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మనం సెల్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా స్టాచ్యూ అయితే ఇదండి, చాలా బాగుంది. మార్నింగ్ డే టైంలో ఎంత లుక్ వస్తుందో నైట్ ఆ లైటింగ్స్తో ఇంకా లుక్ అయితే వస్తుంది. మేము వెళ్ళిన టైం కొంచెం ఎండగా ఉందన్నమాట. సో మనం 3-3:30 కల్లా మనం లోపలికి వెళ్తే ఎండ తగ్గేలోపు మనం అన్నీ కూడా చూసుకొని బై ద టైం హారతి ఇచ్చే టైంకి మనమైతే బయటకు వచ్చేయచ్చు. చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుందండి. మేము వెళ్ళింది వీకెండ్ అనమాట. సో కొంచెం రష్గా అయితే ఉంది ఆ రోజు. మీలో ఎంతమంది ఈ ప్లేస్ని విజిట్ చేశారో మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఎవరైతే ఇంకా ఈ ప్లేస్ని విజిట్ చేయలేదో తప్పకుండా విజిట్ చేయండి. ఇదైతే 1 day ట్రిప్ అయితే పడుతుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి వెళ్ళారంటే ఇంకో 2 times అన్నా మీకు వెళ్ళాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ హారతి లేజర్ షో చూడకుండా అయితే రాకండి. చాలా బాగుంటుంది.
వైబ్స్ గూస్ బంప్స్ కూడా వస్తాయి ఆ సౌండ్స్కి, ఆ మంత్రాలకి, వాటికి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. రెస్ట్లెస్గా అనిపించదు అనమాట మనకి. వీడియోస్, ఫొటోస్ నాట్ అలౌడ్ కాబట్టి తీయలేదు, కానీ చాలా బాగుంది అపీరెన్స్ అయితే. ఫుల్ గోల్డ్ లైటింగ్స్లో మధ్యలో ఆ రామానుచార్య విగ్రహం ఇంకా ఎలిగెంట్గా అయితే కనిపిస్తుంది. మనకి లోపలే ఫొటోస్ కూడా తీస్తారండి. మనం అది ఎండింగ్లో అయితే కలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫొటోస్ తీసుకుంటారు. అందులో మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసి తీసుకోవడం అనమాట. ఆ ఫొటోస్ ఎట్లా తీసుకున్నామంతా కూడా నేను ఎండింగ్లో వీడియోస్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. ఈ స్టాచ్యూ ఏంటి అంటే, స్టాచ్యూ చుట్టూ కూడా టెంపుల్స్ అనేవి ఉంటాయి, 108 టెంపుల్స్ అనేవి. ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని మనం ఎండింగ్లో అయితే రామానుచార్య స్టెప్స్ దగ్గరికి అయితే వస్తాము. చాలా స్టెప్స్ అయితే ఉంటాయండి, కానీ స్టెప్స్ అన్నీ ఎక్కి టాప్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మొత్తం సిటీ వ్యూ అంతా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. మేము వెళ్ళి రిటర్న్ అయ్యే టైంలో మనకు ఆల్మోస్ట్ 5 to 6 ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అవ్వడం, ఫ్లై ఆన్ అవ్వడం మేము చూసాము. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఆడడానికి టాయ్స్, కొంచెం ప్లేయింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. తిరిగిన వాళ్ళకి తిరిగినంత. ఎవరన్నా ఈ ప్లేస్ని విజిట్ చేయకపోతే మస్ట్ అండ్ షుడ్ విజిటెడ్ ప్లేస్లో ఈ ప్లేస్ని అయితే లిస్ట్ అవుట్ చేసుకోండి. చాలా మెమరబుల్ ప్లేస్ అనమాట ఇది. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. అండ్ ఇంక ఇక్కడ మేమైతే ఫైనల్లీ బాయ్ చెప్పేస్తున్నాము. ఇంకా ఫైనల్లీ మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము రిటర్న్. మాకు అక్కడే కొంచెం టైం పట్టింది ఫోన్స్, స్లిప్పర్స్ అన్నీ తీసుకోవడానికి. ఆల్మోస్ట్ మాకు 9:30 అయితే పట్టిందనమాట. మేము వెళ్ళిన ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మొత్తం టాప్ వ్యూ, ఒక్కొక్కటి ఎంత హైట్ ఉంది మొత్తం కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బ్లాగ్ అయితే ఇదే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.